ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను అమెజాన్ ఫ్యాషన్ హాల్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీటిలో ఏ డ్రెస్ నచ్చినా మీకు వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఒకవేళ వీటిలో నచ్చినవన్నీ కూడా విత్ ప్రైస్తో సహా మీకు సైడ్లో యాడ్ చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి. నేను ఒకసారి వేసుకుని కూడా చూపిస్తాను, సో మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అసలు తీసుకోవచ్చా లేదా, ఇది వర్తబుల్ కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మై హాల్ స్టోర్లో ఏంటంటే ప్రజెంట్ నేను ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు తీసుకున్నట్టయితే మీకు తక్కువకి వస్తాయి, అలాగే ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్కి మన బడ్జెట్లో వచ్చేస్తాయి. నేను అన్నీ కూడా బిలో 1000లో తీసుకున్నానండి. కొన్ని అయితే మనకి 500 లోపులోనే కూడా వచ్చాయి అనమాట. సో అలా వచ్చిన వాటిలో నేను ఈరోజు ఒక 4 డ్రెస్సెస్ చూపిస్తాను. వాటిలో మీకు ఏది నచ్చినా తీసుకోండి. సో అవన్నీ కూడా మనం ట్రై చేసి కూడా చూద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే నేను చాలా వెరైటీస్ తీసుకున్నాను డ్రెస్సెస్, అంటే ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. కొన్ని అయితే నేను ఆర్డర్ చేసినవి అంటే కొంచెం నాకు సైజ్ ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చి రిటర్న్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినవి కూడా ఉన్నాయి. అవన్నీ ఆన్ ది వేలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం నా దగ్గర ఉన్నవన్నీ మీ అందరికీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ మన డ్రెస్ వచ్చేసి ఒక కుర్తీ అండి. మనకి ఇదేంటంటే స్లీవ్లెస్ వస్తుంది. స్లీవ్లెస్ అని తెలిసినా తీసుకున్నాను, ఎందుకంటే నేను స్లీవ్లెస్ వేయను అనుకోండి. కాకపోతే దీనికి ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకున్నా, లేదంటే ఏదైనా నెట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి యాడ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఎందుకు పర్టికులర్గా తీసుకున్నానంటే కుర్తీ మోడల్ అయితే చాలా చాలా బాగుంది. మీకు సైడ్లో పెట్టాను, ఒకసారి చూడండి. చాలా యూనిక్ మోడల్ అనమాట. మనం ఇలాంటివి ఏంటంటే నార్మల్గా రెగ్యులర్ కుర్తీస్లో మనకి చాలా రేర్గా దొరుకుతాయి, అందుకని చెప్పి ఇంకా తప్పక తీసేసుకున్నాను నచ్చేసి. సో ఇది వచ్చేసి ఒక బ్లాక్ అండ్ వైట్ కుర్తీ అండి. పైన అంతా కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా డిజైన్ చేశారు. సో కుర్తీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. చూసారా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లోపల ఏంటంటే మనకి వైట్ పోల్కా డాట్స్ క్లాత్ తోటి అంటే డిజైన్ తోటి మనకి వస్తుంది అనమాట. కుర్తీ మొత్తం మీకు ఇలాగా సంథింగ్ ఏవో ఇక్కడ నోట్ చేసి ఉన్నాయి, కానీ ప్రతిదానికి మీనింగ్ అయితే మనకు తెలీదు. ఇలా వచ్చింది, కింద వరకు ఇలాగే వస్తుంది. ఇదేంటంటే మీకు ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సైడ్లో ఏంటంటే మీకు స్లిట్ ఉండదు అనమాట. బైక్ మీద మనం జర్నీ చేసేటప్పుడు కానీ అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఫ్రంట్ బ్యాక్ మనకి బ్లాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలాగా విడిగా వస్తూ ఉంటుంది అనమాట. పైగా ఏంటంటే ఇది పైన రిమూవబుల్ కాదండి, మనం తీసి వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, ఓన్లీ ఇలాగే మనం వేసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా మీకు వేసుకుని చూపిస్తాను, ఒకవేళ నచ్చింది అని అంటే మీరు తీసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ వైజ్గా అంతా ఇలా ఉంది. దీని నెక్ అయితే ఇలా ఉంది. ఇది బ్రాండ్ చెప్తానండి ఒకసారి మీకు. ఇది W ఫర్ ఉమెన్ బ్రాండ్లో తీసుకున్నాను. నేను సైజ్ వచ్చేసి L తీసుకున్నాను. ఇందులో ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇది ఒకసారి వేసుకుని చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంది. అలాగే మనం జస్ట్ హ్యాండ్స్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి డ్రెస్ చాలా చాలా నీట్గా కూడా ఉంటుంది. షోల్డర్స్ దగ్గర పార్ట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఏమో ఇలా వచ్చింది అనమాట. జస్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు, కొంచెం ఎక్స్ట్రా లేయర్ లాగా. సో కుర్తీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూసేయండి. ప్రైస్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను మెయింటైన్ చేయలేనేమో అని చెప్పి వేసుకోను అనమాట, ఎందుకంటే దియా ఇంకా చిన్నపిల్ల, ఎప్పుడైనా బయటకు వెళ్ళినా ఫుడ్ అది ఫీడ్ చేయటం ఆ ప్రాబ్లం అప్పుడు ఏదైనా డ్రెస్ మీద పడింది అనుకోండి ఇంకా ఖరాబ్ అయిపోతుంది డ్రెస్. సో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా స్ట్రగుల్ అవుతారు వైట్ వేసుకోవడానికి. సో నేను అంతే. ఇప్పుడు ఏంటంటే నేను ఇది అంటే ప్యూర్ వైట్ కదా, హాఫ్ వైట్లో తీసుకున్నాను. అట్లీస్ట్ బయటకు వెళ్ళినా పిల్లలు లేకుండా వెళ్ళినా టెంపుల్కి అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఒక ఫ్రాక్ మోడల్ అండి, చాలా చాలా ప్లెజెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఇక్కడ జస్ట్ ఇదంతా కూడా హ్యాండ్ థ్రెడ్ తోటి వేసిన లేస్ అనమాట. ఇది మనకి చివర్లో వచ్చేసరికి ఇది కూడా లేస్ తోటే వచ్చింది, కింద కాటన్ టెసల్స్ వచ్చింది. ఈ డ్రెస్ వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ కాటన్ డ్రెస్. ఇది మీరు ఫ్రాక్ లాగా వేసుకునే వాళ్ళు కూడా ఫ్రాక్ లా ట్రై చేయొచ్చు, లేదంటే కనుక ఏదైనా లెగ్గిన్తో పేరప్ చేసుకుంటానన్నా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఇది. సో కలర్ డిఫరెన్స్ వల్ల మన స్కిన్ టోన్ కూడా చాలా చేంజ్ అవుతుంది, మీరు గమనించవచ్చు. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది మన ఫేస్. సో ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూద్దరు. కానీ ఇది బ్రాండ్ వచ్చేసి నేను ఈషిన్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇది ఈషిన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. క్లాత్ వైజ్గా అయితే చాలా బాగుందండి, ప్యూర్ కాటన్. అలాగే దీనికి ఏంటంటే హైలైట్గా మనకి గోల్డ్ కలర్ ఇందులోనే మనకి జరీలాగా ఇచ్చారనమాట. అవేమీ ఊడిపోయే ఛాన్స్ ఏం లేదు. పైగా ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది.
ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అలాగని చెప్పి లోపల, ఎందుకంటే దీనికి లైనింగ్ ఇచ్చారు, ప్యూర్ కాటన్ లైనింగ్ దీనికి లోపల ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్యాబ్రిక్ వైజ్గా వచ్చినట్టయితే బ్యాక్ మనకి ఫ్రంట్ అలా డిజైన్ చేశారు కదా, బ్యాక్ కూడా ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్ని మనకి యాడ్ చేశారనమాట. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. మనకి ఏంటంటే ఈ డ్రెస్సెస్ విషయంలోకి వస్తే మనకు అఫోర్డబుల్గా తక్కువ ప్రైస్కి వచ్చేసే డ్రెస్సెస్లో ఇది చాలా మంచి డ్రెస్ అండి. కింద కూడా ఏంటంటే కంప్లీట్గా లేస్ తోటి డిజైన్ చేశారు, అలాగే కింద కూడా కాటన్ టెసల్స్ వచ్చాయన్నమాట. సో ఇది కూడా నేను తీసుకున్న ఈ నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఈ కాటన్వి చాలా చాలా యూజ్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఆ రీజన్తో కూడా తీసుకున్నాను అనుకోండి నేను. ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూసేద్దరు కానీ నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇంకొక డ్రెస్ ఏంటంటే ఇది ఒక ర్యాపింగ్ డ్రెస్ అంటారు కదా, అలా అనమాట. ఇది రెడ్ కలర్ అండి. ఇది చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసింది. అంటే ఎలాంటి డ్రెస్ చూడటానికి మీకు ఒక కోట్ మోడల్లా ఉంటుంది, కానీ దీన్ని టై చేసుకోవాలి. లోపల నుంచి ఒకసారి ముడి వేసుకుని మళ్ళీ పైనుంచి ఈ లేయర్ ఇలా తీసి మళ్ళీ లెఫ్ట్లో ఒకసారి నాట్ వేసుకోవాలి. మనకి ఇది ర్యాప్ అయినట్టు ఉంటుంది డ్రెస్, కానీ చాలా చాలా బాగుంటుంది చూడటానికి. అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇంత బ్రాడ్ నెక్ అయితే ఉండదు, వేసుకున్నాక చాలా చేంజ్ అవుతుంది. నేను ఒకసారి వేసుకుని చూపిస్తాను మీకు. ఇది బ్రాండ్ వచ్చేసి రితి బ్రాండ్ నుంచి తీసుకున్నాను, వాణి క్రియేషన్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. అలాగే ఇది ఒక ఫ్రాక్ మోడల్, మీరు ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది, ఫ్రాక్ లాగా అలవాటు ఉన్న వాళ్ళకి. అలాగే కింద మనం లెగ్గిన్తో కూడా పేర్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఓవరాల్గా డ్రెస్ మీకు చూపించిన దానికంటే వేసుకుంటే మీకు లుక్ ఇంకా బాగా తెలుస్తుంది. నేను వేసుకుని కూడా చూపిస్తాను. వాణి క్రియేషన్స్లో మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి వచ్చేస్తాయండి తక్కువకి. అలాగే దీని ఒరిజినల్ పిక్ అలాగే నేను వేసుకున్నప్పుడు కూడా ఎలా ఉందో వీడియో పెడతాను, ఒకసారి చూడండి. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్స్ ద్వారా తీసుకుంటే మీకు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి, అలాగే రీజనబుల్గా మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ వైజ్గా చూడండి, ఇది ప్రింటెడ్, మనకి ఏంటంటే కలర్ పోయే ఛాన్స్ లేదు. పైగా ఇది ఏంటంటే రేయాన్ ఫ్యాబ్రిక్, మనం సమ్మర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన థర్డ్ వన్. ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూసేయండి. అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ ఏంటంటే ఇది ఒక ఎథ్నిక్ వేర్ అండి. అంటే మనం సమ్మర్లో కూడా ఒకవేళ చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా వేసుకునేలాగా తీసుకున్నాను అనమాట. దీని బ్రాండ్ వచ్చేసి నేను అరేలియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇదేంటంటే కంప్లీట్గా ప్యూర్ బీడ్ వర్క్ అనమాట, బీడ్స్తో వచ్చింది. తర్వాత ఇదంతా థ్రెడ్ వర్క్, నెక్ పార్ట్ మొత్తం బీడ్స్తో వచ్చింది. అలాగే ఒకవేళ ఏమైనా మనకి బీడ్స్ అవి కనుక ఊడిపోయినా వేసుకోవడానికి వాళ్ళు ఎక్స్ట్రా బీడ్స్ ఇంకా సీక్వెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మంచి బ్రాండ్స్లో తీసుకున్నట్టయితే మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి గ్యారంటీ ఉంటుంది. ఇది ఒరిజినల్ పిక్ చూపిస్తానండి, సైడ్లో మీరు చూడండి. యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట కలర్ అంతా కూడా. హ్యాండ్స్ వచ్చేసరికి మళ్ళీ మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇదంతా సీక్వెన్ వస్తుంది. చూడటానికి లుక్ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇదంతా మనకి లేస్ మోడల్లో, చికెన్ కర్రీ మోడల్లో వస్తుంది అనమాట. హోల్స్ వస్తాయి, దానికి లోపల మనకి ఈ క్లాత్ మనకి లైనింగ్ వస్తుంది. కంప్లీట్గా చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. దీన్ని వెనకాల కట్టుకోవడానికి ఇలాగ టెసల్ తోటి ఒక మనకి డోరీ కూడా ఇచ్చారు. మోడల్ వరకు చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది అనమాట. ఒక కోట్ మోడల్లో వస్తుంది. పైనుంచి అంటే బాటమ్ దాకా ఒకలా వస్తుంది, బాటమ్ నుంచి జస్ట్ మనకి కాటన్ లేయర్ ఉన్నట్టు వస్తుంది. కానీ ఇది కూడా రిమూవబుల్ కాదండి, కోటే అంటే అటాచబుల్. ఇది అటాచ్ చేసేసే ఉంది. ఇది ఏమీ సీక్వెన్స్ ఏం కాదు, జస్ట్ ఇవన్నీ హోల్స్లో ఉండి లోపల లైనింగ్ కనిపించడం వల్ల మనకు అలా షైనింగ్ అనిపిస్తుంది. ఇది ప్యూర్ కాటన్. సో ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి ఏంటంటే సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. సో బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ ఇదే డిజైన్ని వీళ్ళు కంప్లీట్గా ఇలా ఇచ్చారు, మొత్తం పైనుంచి ఇలా కింది వరకు ఇలాగే ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ వచ్చింది. సో ఇలా కుర్తీ హైలైట్ అయిందనమాట. ఇది కూడా ఒకసారి వేసుకుని చూపిస్తాను, చూసేయండి. దీని ఒరిజినల్ పిక్ చూడండి. అలాగే ప్రైస్ కూడా మనకి ఏంటంటే ఒక 1000 అట్లా పడుతుంది, కానీ చాలా మంచి ఫ్యాబ్రిక్. అలాగే మనకి చాలాసార్లు యూజ్ చేసుకోవడానికి వస్తుంది, సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి వేసుకుని చూపిస్తున్నాను కదా, చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ డ్రెస్సెస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. చాలా తక్కువ ప్రైస్కి, అలాగే అంటే మనకి రీజనబుల్గా అఫోర్డబుల్గా మనం కొనే ప్రైస్కే ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న కాస్ట్లు బట్టి మనం తక్కువకు దొరుకుతాయి, కానీ
కొంచెం క్లాత్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా తక్కువలో కూడా మనకి ఏం దొరుకుతాయో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇవి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో, అమెజాన్ ఫ్యాషన్ హాల్. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం, ఓకేనా? బాయ్.